ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. కార్తీక్ గారు, మన దేశంలో ఇప్పుడు చూసుకుంటే మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వచ్చినట్టే. పులివెందుల నుంచి వైఎస్ విజయమ్మ, అలానే కడప నుంచి వైఎస్ సునీతమ్మ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ వార్త నిజమే అంటారా? ఒకవేళ పలా పోటీ చేస్తే అసలు ఏం జరగబోతుంది అంటారు? నిజానికి ఇవి సోషల్ మీడియా వార్తలు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వస్తున్నమాట వాస్తవం. చాలా నియోజకవర్గాలు అంటే 33% పార్లమెంట్ నియోజకవర్గాలు మహిళా రిజర్వ్డ్ అవుతున్నమాట వాస్తవం. దేశవ్యాప్తంగా 272 స్థానాలు మహిళలకు రిజర్వేషన్ చేయబోతున్నారు 816 స్థానాల్లో. అలాగే ఆంధ్రాలో 38 స్థానాల్లో 13 స్థానాలు మహిళలకు రిజర్వ్ చేయబోతున్నారు. అంటే 13 చోట్ల నుంచి కేవలం మహిళలు మాత్రమే పోటీ చేయాలి. ఏ పార్టీ వైపు నుంచి అయినా సరే మహిళా అభ్యర్థులే పోటీ చేయాలి. అవి మహిళలకు రిజర్వ్డ్. ఇప్పటి వరకు ఎస్సీలకు రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి, ఎస్టీలకు రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు మహిళలకు కూడా రిజర్వేషన్ స్థానాలు రాబోతున్నాయి. నీలాంటి మహిళలకు ఒక మంచి అవకాశం రాజకీయాల్లోకి వద్దాం అనుకుంటే, ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా రానిద్దాం అనుకుంటే. ఇప్పుడు ఎప్పుడైతే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తుందో వెంటనే పలా నియోజకవర్గం మహిళలకు కేటాయించబోతున్నారు రిజర్వేషన్ కింద అనేటువంటి ఈ స్టార్ట్ అయిపోయినాయి. సహజంగా రాజకీయ పార్టీ కార్యకర్తలు ఎట్టా ఉంటారంటే, ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏమనుకుంటారు, ఆ పులివెందల్ని మహిళలు కేటాయిస్తున్నారు, లేదా కడపని మహిళలు కేటాయిస్తున్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డికి వైఎస్ అవినాష్ రెడ్డికి ఇబ్బంది కదా, కొద్దిగా కేటాయిస్తున్నారని ప్రచారం చేస్తారు ఏదో కావాలని గిల్లినట్టు. అలాగే వైసీపీ వాళ్ళు ఏం చేస్తారు, కుప్పాన్ని మహిళలకు కేటాయించబోతున్నారు, లేదు మంగళగిరిని మహిళలకు ఇవ్వబోతున్నారు, వాళ్ళు ప్రచారం చేస్తారు. ఇవన్నీ పక్కన పెడితే ఒక వార్తలో ఒక చిన్న వ్యాలిడిటీ ఏంటి అంటే, ఈసారి మహిళలకి కేటాయించినా కేటాయించకపోయినా, అంటే కడప పార్లమెంట్ స్థానం మహిళా రిజర్వేషన్ అయినా కాకపోయినా అక్కడి నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి మీద వైఎస్ సునీత ఒక రాజకీయ పోరాటం చేయబోతున్నారు, ఎన్నికల్లో నిలబడబోతున్నారు, ఎంపీగా పోటీ చేయబోతున్నారు అనేది మాత్రం వినపడుతుంది. దానికి కారణం ఏంటంటే, కడప పార్లమెంట్లో ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి లేదా వైఎస్ వివేకానంద రెడ్డి గారే నిలబడేవారు. అసలు నాకే ఇవ్వండి అని అడిగినందుకు గాను వైఎస్ వివేకానంద రెడ్డి గారిని అప్పుడు చంపారు అనేటువంటిది ప్రధానమైన అభియోగం. అయితే నాకు ఇవ్వండి, లేదంటే వైఎస్ షర్మిల గారికి ఇవ్వండి అంటే, మీ చెల్లె కదా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లె కదా షర్మిల గారు, అంటే మన కుటుంబంలోనే అది ఉండాలి, బయటికి పోవడానికి వీల్లేదు, ఎందుకంటే ఈ స్థానం నుంచి నేను లేదా అన్న రాజశేఖర రెడ్డి పోటీ చేసేవాళ్ళని వివేకానంద రెడ్డి గారు వైసీపీలో గొడవ పెట్టారట. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థానాన్ని అవినాష్ రెడ్డికి వదలుచుకున్నారు. మరి వైఎస్ అవినాష్ రెడ్డికే ఇవ్వడానికి ఉన్న కారణాలు ఏంటని తెలియదు, కానీ వైఎస్ అవినాష్ రెడ్డికే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వదలుచుకున్నారు. ఆ తగాదులో నుంచే వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య జరిగింది అనేటువంటిది వైఎస్ సునీత గారి ప్రధానమైనటువంటి ఆరోపణ కావచ్చు, తనకున్న అనుమానం కావచ్చు. కాబట్టి ఆ స్థానం నుంచి తండ్రి రాజకీయ వారసురాలుగా వైఎస్ రాజకీయ వారసురాలుగా పోటీ చేయాలి అనుకుంటున్నట్టుగా తెలియవస్తున్న సమాచారం. దాని మీద ఆమె క్లారిటీ ఇవ్వాలిగా. తర్వాత పులివెందుల వచ్చేసరికి అది యాక్చువల్గా రాజశేఖర రెడ్డి గారి కుటుంబ కంచుకోట, జగన్మోహన్ రెడ్డి గారి కంచుకోట కాదు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు నుంచే అక్కడ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారు, వీళ్ళిద్దరు ఎవరో ఒకళ్ళు పోటీ చేశారు, అన్నదమ్ములు. ఇందా నేను చెప్పాను కదా, ఒకళ్ళేమో పులివెందుల ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఇంకొకరు కడప ఎంపీగా పోటీ చేసేవారు. అంటే రాజశేఖర రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యేగా నిలబడితే వివేకానంద రెడ్డి గారు కడప పార్లమెంట్ నుంచి, వైఎస్ వివేకానంద రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యేగా నిలబడితే రాజశేఖర రెడ్డి గారు కడప పార్లమెంట్ స్థానం నుంచి. అంటే రాజశేఖర రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే స్థానం తీసుకుంటేనేమో వివేకానంద రెడ్డి గారు పార్లమెంట్ తీసుకునేవారు, రాజశేఖర రెడ్డి గారు కడప పార్లమెంట్ తీసుకుంటేనేమో వివేకానంద రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే స్థానం తీసుకునేవారు. వాళ్ళిద్దరూ అలా మార్చుకునేవాళ్ళు, అన్నదమ్ములు చెరవ చోటు నుంచి పోటీ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ స్థానం నుంచి వాళ్ళ కుటుంబ వారసుడిగా జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నాడు. అయితే జగన్ వాళ్ళ కుటుంబానికి అన్యాయం చేస్తున్నాడు అనేది ఈ మధ్య కాలంలో తల్లి కూతుళ్ళు అంటే వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిలమ్మ ఓపెన్ గా చేస్తున్న విమర్శ. జగన్ ఆస్తులు మొత్తం లాక్కున్నాడు, చివరికి మేన కోడలు మేన అల్లుడికి రావాల్సిన ఆస్తులు కూడా లాక్కున్నాడు అనేటువంటి ప్రధాన ఆరోపణ. సరే, దీనికి న్యాయం చేయట్లేదు కాబట్టి జనంలోనే జగన్మోహన్ రెడ్డిని ఎండగట్టాలి అనేది. ఇప్పుడు అక్కడ జగన్ వ్యతిరేకంగా ఎవరు నిలబడ్డా కానీ అక్కడ పులివెందులో గెలవడం కష్టం. కానీ డైరెక్ట్ విజయమ్మే నిలబడ్డారనుకో, అప్పుడు వైఎస్ అభిమానులు అంటే వైఎస్ అభిమానులంతా కూడా, వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులంతా కూడా విజయమ్మ నిలబడినంత వరకు జగన్కే ఓటేస్తారు. కానీ ఎదురుగా వైఎస్ విజయమ్మ నిలబడ్డప్పుడు ఎవరిని చూజ్ చేసుకుంటారు? రాజశేఖర రెడ్డి గారు భార్యనా, రాజశేఖర రెడ్డి గారు కొడుకునా? పైగా వైఎస్ విజయమ్మ చెప్పింది, ఎందుకు నేను పోటీ చేయాల్సి వచ్చింది అంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా జగన్మోహన్ రెడ్డి లేడు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు తూట్లు పడుస్తున్నాడు,
ఆయన చెప్పినటువంటి మాట కూడా వింటలేదు అనేది చెప్పింది. మరి అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు విజయమ్మను చూజ్ చేసుకుంటారా, జగన్ చూజ్ చేసుకుంటారా? విజయమ్మనే. అందులోను వైఎస్ విజయమ్మ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత పులివెందులకు ఎమ్మెల్యే. అప్పుడు వచ్చిన ఉప ఎన్నికలు 2014 ఎన్నికల అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విజయమ్మని తీసుకెళ్లి వైజాగ్ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టి ఆ సేఫ్ జోన్ సీటుని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. అంటే వైఎస్ విజయమ్మ సీటుని జగన్మోహన్ రెడ్డి గారు లాక్కున్నారు తప్ప ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిలబట్టడానికి నా సీటు ఇది, నేను నిలబట్టి ఎమ్మెల్యేని ఇక్కడ గతంలో, నా సీట్ని జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు పార్టీ అధ్యక్షుడు హోదాలో తీసుకుని నన్ను ఎక్కడికి పంపించాడు, సంబంధం లేని వైజాగ్ పార్లమెంట్కి పంపించాడు. అక్కడ పార్టీ గెలవగలిగే పరిస్థితి ఉందా? అందులో రాజకీయాలు తెలవని నేను గెలవగలను, అక్కడ నేను ఓడిపోతానని తెలుసు కూడా అక్కడ నన్ను ఎందుకు పంపించాడు అంటే తల్లి రాజకీయాల్లో గెలవకూడదు, తల్లితో ఉన్న అవసరం అయిపోయింది. ఆ రోజు తల్లి అవసరం, ఎందుకు రాజశేఖర రెడ్డి సానుభూతి జగన్ వైపు కావాలంటే తల్లి అవసరం, అప్పుడు నిలబెట్టాడు. తర్వాత తల్లి అవసరం తీరిపోయింది, అందుకని వైజాగ్ పార్లమెంట్కి పంపించాడు. ఇప్పుడు తల్లిని అక్కడ నుంచి కదిలిస్తున్నాడు, కడప పార్లమెంట్ స్థానం ఇవ్వచ్చుగా, లేదు పక్కనే ఉన్న ఏదైనా కడప జిల్లాలో ఇవ్వచ్చుగా, ఈజీ గెలవగలిగే సీట్ ఇవ్వచ్చుగా తల్లికి. వైజాగ్ పార్లమెంట్ పంపిస్తే పార్లమెంట్ అంటే 7 అసెంబ్లీ స్థానాలు, అక్కడ వైజాగ్లో పార్టీ కూడా పెద్ద బలం లేదు అప్పటికైతే. మరి అక్కడ ఓడిపోయిద్దని తెలిసి సర్వేలు చెప్తున్నాయి, ఒక నాయకుడు ఎక్కడి నుంచి వాళ్ళని సర్వేలు చేసుకుంటారు, ఆ సర్వేలు అని చెప్తున్నాయి. పైగా పాపం ఎమ్మెల్యేగా కష్టంగా నిలబడ్డ వ్యక్తి, రాజకీయాలు తెలవదు విజయంకి అప్పటికైతే. అలాంటి వ్యక్తిని పార్లమెంట్కి పంపిస్తే ఎక్కడ గెలవగలిగింది చెప్పు ఒక మహిళ? పాపం రాజకీయాలు తెలవని మహిళ, మళ్ళా ఏదో జగన్ కోసం రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి తప్ప రాజకీయాలు తెలిసి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు, పదవుల మీద వ్యామోహంతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు రాజకీయాల్లో లేరు ఆవిడ. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కోరిక మేరకు విజయమ్మ షర్మిల జనంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి సానుభూతి వస్తుంది కాబట్టి వారు రాజకీయాల్లోకి వచ్చారు, అంతే. జగన్ కోసం రాజకీయాల్లోకి వచ్చారు, కానీ వాళ్ళు జగనే అన్యాయం చేశాడు కదా వాళ్ళకి అనేది విజయమ్మ ఆరోపణ. ఇప్పుడు వాళ్ళు అక్కడ నిలబడి ఇదే చెప్తారు. పైగా వైఎస్ సునీతమ్మ అయితే వైఎస్ వివేకానందరెడ్డి వారిని చంపినోళ్ళు కోటేస్తారా, వైఎస్ వివేకానందరెడ్డి గారి వారసురాలుగా నేను వచ్చాను నాకు ఓటేస్తారని అడిగింది. రాజశేఖర రెడ్డి ఆశయాలకి తూట్లు పోసినోడు కోటేస్తారా, లేదు రాజశేఖర రెడ్డి గారి భారీగా ఓటు అడుగుతున్నా నాకు ఓటేస్తారని విజయమ్మ ఓటు అడిగింది. అప్పుడు జగన్కి అవినాష్ రెడ్డికి ఇబ్బందిగా. అప్పటికీ వాళ్ళు గెలవటానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారేమో కాదు, అప్పటికే ఓడిపోతారంట. కానీ విజయ అవకాశాల మీద ఖచ్చితంగా ప్రభావం పడేది. రెండోది మామూలుగా అయితే జనరల్గా పులివెందుల కోసం జగన్ నిలబడ్డు అంటే ఏదో నామినేషన్ వస్తాడు, కానీ ప్రచారం అంతా అవినాషే చూసుకుంటాడు. జగన్ స్టేట్ వైడ్ ప్రచారం చూసుకుంటాడు, ఎందుకంటే స్టేట్ లీడర్ కదా, అందరినీ గెలిపించుకొని ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి కదా, స్టేట్ పార్టీ ప్రచారం చూసుకుంటాడు. కేవలం పులివెందుల మీద ఫోకస్ చేయలేడు. అంటే పెద్ద నాయకులు ఎవరు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కుప్పం మీద ఫోకస్ చేయలేరు, లోకేష్ గారు మంగళగిరి మీద ఫోకస్ చేయలేరు, అలాగే జగన్ గారు కూడా పులివెందుల మీద ఫోకస్ చేయలేరు, స్టేట్ వైడ్ గా ఫోకస్ చేయాలి. వీళ్ళంతా స్టేట్ లీడర్స్. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ జనసేన పార్టీ నిలబడి ప్రతి చోట ఫోకస్ చేయాలి, వాళ్ళ పార్టీ అధ్యక్షుడు కదా, పులివెందుల మీద ఫోకస్ చేయాలి. కానీ విజయమ్మ పులివెందుల మీద ఫోకస్ చేసి కూర్చుంటుంది. ఇప్పుడు విజయమ్మకి ఆపోజిట్ గా అవినాష్ రెడ్డి వచ్చి ఓటు అడిగాడు అనుకోండి వైసీపీ తరఫున, నువ్వెవరు, నీకేం సంబంధం? రాజశేఖర రెడ్డి గారి భార్య వచ్చి ఆ ఓటు అడిగినప్పుడు జగన్ వచ్చి అడిగితే వేరు, జగన్ తరఫున అవినాష్ రెడ్డి వచ్చి ఓటు అడిగాడు అనుకో, నీకే సంబంధం, నీ వల్లే అసలు గొడవలు కుటుంబంలో అంటారు. రెండోది భారతి గారు వచ్చి ఓటు అడిగారు అనుకో, అసలు నీ వల్లే అమ్మ గొడవలు అంటారు. జగన్ వచ్చి ఓటు అడిగినప్పుడు అడగలేరు, అనలేకపోవచ్చు అన్నమాట. కానీ జగన్ వచ్చి ఓటు అడగలేడు, అడిగే పరిస్థితి ఉండదు. పులివెందుల మీదకి వచ్చి ఉంటే స్టేట్ మొత్తం ఇబ్బంది అవుతూ ఉంటది. కాబట్టి అందులో ఇప్పుడు 175 నుంచి 263 స్థానాలు పెరుగుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో జగన్ తిరగాలి, ప్రతి జిల్లాలో జగన్ తిరగాలి, ప్రతి చోటకి జగన్ వెళ్ళాలి, ప్రతి బహిరంగ సభలో జగన్ పాల్గొనాలి. మరి పులివెందుల మీద ఫోకస్ చేయలేడు. జగన్ ప్లేస్ లో ఎవరు ఓటు అడగాలి? క్వశ్చన్ మార్క్. సో కాబట్టి ఇదంతా ఇబ్బందికరమైన పరిణామం. థ్యాంక్ యూ కార్తిక్.